శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం. కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి వాళ్లకు ఉంటాయి సమాజంలో. అవి పెద్దగా భూతద్దములో చూసుకొని ఇంకా జీవితంలో ఏదో అయిపోయింది, ఇంకా మాకు ఏమీ జరగదు, మేలు జరగదు, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము ఇన్నేళ్ల నుంచి, ఒక్కొక్క రూపాయి ఎత్తిపెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము, లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము, లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతా ఉన్నాము, ఆడపిల్లలు ఉన్నారే పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని, ఉద్యోగం కొడుకు మంచిది వస్తే బాగుంటుందని, ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం. సహజం అది. అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు. ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు. ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరం సమాజంలో. దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జయోస్తు. వృషభ రాశి వాళ్లకు ఈ క్రోధీనామ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, మనము మామూలుగా ఉగాది పండుగ నాడు ఆదాయ వ్యయాలు, రాజపూజ్యత అవమానాలు చెప్పినా కొంచెం మిశ్రమ ఫలితాలుగా ఈ సంవత్సరం అంతా ఉన్నాయి అనేటువంటిది తెలుసు. కానీ మిశ్రమ ఫలితాలను కూడా మనము కొంచెం అనుకూలవంతముగా జరుపుకునేటువంటి దానికి మనకు ఒక శక్తి ఉన్నది. ఎప్పుడూ కూడా ఎవరు డీలా పడాల్సినంతటి అవసరమైతే ఎంత మాత్రము లేదుగాక లేదు. ఎందుకు అంటే కొన్ని అనుకున్నటువంటి పనులు జరగకపోవటము, గతములో జరిగినటువంటి విధముగా మనకు జరగవు అనేటువంటిదైతే ఈ సంవత్సరము అనానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి దాని వలన జరగకపోవచ్చు. అయితే దాన్ని మనం ఓసారి ఇబ్బందుల్లో కూడా మనకు అనుకూలమైనట్టుగా మలుచుకోవటానికే కదా కొన్ని అవకాశాలు ఉంటాయి. దేనివల్ల మీరు మేలు జరుగుతుంది? ఒక వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకైనా, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా, లేదా ఉద్యోగస్తులకైనా, మరి మాకు అనుకున్నంత కలిసి రాలేదే, ఈ సంవత్సరం అందరూ బాగలేదంటున్నారే, ఎలా చెయ్యాలబ్బా అనేటువంటి భావన కలిగి ఉండవచ్చును. అయితే అగ్ని సంస్కరణ అనేటువంటిది ఒకటి ఉన్నది. మనము హోమాలు, యజ్ఞయాగాది క్రతువులు ఎందుకు చేస్తున్నాము? దైవము అనుకూలించటానికే కదా. అలాంటిది మనం కొన్ని హోమ కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా మీకు తెలిసినటువంటి అయ్యగారులు దగ్గరలో ఉంటారు. ఎవరు అందరూ మా దగ్గరికే రావాలి అని రూల్ ఏం లేదు కదా, మేము చెప్పినామని. అయితే వస్తే మేమైనా చేయిస్తాం, అది కాదు. కానీ మీకు దగ్గరలో ఎవరైతే మీకు నమ్మకము ఎప్పటి నుంచో ఉండేటువంటి అయ్యగారులు ఒకవేళ ఉండవచ్చును, ఉంటే వాళ్లతో చెప్పి అయినా చేసుకొని మీరు ఒక యజ్ఞయాగాది క్రతువులు ఎప్పుడైతే గ్రహాలకు సంబంధించినటువంటిది నవగ్రహ హోమం అనేటువంటిది చేసుకుంటారో, ఈ గ్రహాల యొక్క అనానుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కొంచెం అనుకూలంగా మారటానికి మేలు జరుగుతుంది గాక. అందువలన ఈ వృషభ రాశి వాళ్ళు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినంతటి అవసరము లేకుండా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి చూసుకోండి. దాంట్లో అందరూ ఒకే లగ్నానికి పుట్టుండరు కదా, ఒకే సమయానికి పుట్టి ఉండరు కదా. కొన్ని గ్రహాలు అనుకూలవంతముగా కూడా మీకు జాతకంలో ఉంటాయి. కొంతమందికి బాగా జరిగేదానికి కూడా అవకాశం ఉంది, ఏ పూజలు చేసుకోకపోయినా. కానీ మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒకసారి పరిశీలన చేసుకుంటే మీకు యోగవంతముగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. వృషభ రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరము
ఉగాది పండుగ నుండి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 2 పాదాలు కలిసి వృషభ రాశి అవుతుంది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 7, అగౌరవము 6. ఇది వృషభ రాశి వారికి మామూలుగా ప్రారంభములో, అంటే ఉగాది పండుగ ప్రారంభములో చిన్నపాటి ఇబ్బందులు ఉండినప్పటికీ మే నెలలో గురువు ఎప్పుడైతే వృషభములోకి వస్తాడో అక్కడి నుండి కొన్ని మీకు అద్భుతమైనటువంటి పనులు జరుగుతాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. నిజానికి కొంతవరకు మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. అయితే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతము రెగ్యులర్ గా మామూలుగా వచ్చేటువంటి వాటికి గ్రహస్థితులు ఎక్కడా అడ్డపడడం లేదు. అది గమనించాలి మనము. అందువలన మే నుండి యోగముగానే ఉంటుంది గాక ప్రతిభ కొంచెము కొద్దిగా తగ్గుతుంది. తగ్గినట్టు అనిపించిన కీర్తి ప్రతిష్టలు మళ్ళీ వస్తాయి. అంటే మరి ప్రతిభ ఏమిటి, కీర్తి ఏమిటి అనుకోవచ్చు. అంటే మనము చేసేటువంటి ఉన్నతమైనటువంటి పనులకు ప్రతిభ, కీర్తించడము ఇవన్నీ ఉంటాయి కదా. అంటే కొద్దిగా ఏదో తగ్గుతాయి, అయినా ఉన్నట్టుండి మళ్ళీ కీర్తి రావటం అనేటువంటిది కూడా ఉన్నది. అనూహ్యముగా ఏదో ఒక పని చేస్తారు, ఆ పనికి కీర్తింపబడేటువంటి దానికి ఉంటుంది. ఆ బాగా చేసినారు అనేటువంటి ప్రశంస, అలాంటివి వస్తాయి. ఆదాయం రెగ్యులర్ గా వచ్చేటువంటిదైతే యథావిధిగా వస్తుంది, బాగుంటుంది, ఇబ్బంది ఉండదు. కానీ గట్టిగా చేస్తేనే గట్టిగా చేసే ప్రయత్నము వల్లనే కొంచెము మీకు మేలు జరుగుతుంది సంవత్సరము అనేటువంటిది ఉన్నది. అంటే ఇంతకు ముందంతా ఊరికే మామూలుగా ప్రయత్నం చేస్తే మీకు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు, కొంచెము గట్టి ప్రయత్నం చేయాలి. ఏ పని చేద్దామన్నా ఆ పని మీద గట్టిగా శ్రద్ధ పెట్టి చేస్తే తప్ప పనులు కొంచెము పూర్తి అవడం కష్టము అని. జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త చాలా అవసరము. మీకు కొంచెము తొందరగా అపార్థం చేసుకునేటువంటి గుణం ఉంటుంది గాక. అయితే మిమ్మల్ని ఎవరూ తప్పుపట్టలేరు. మీ నిజాయితీ చాలా ముఖ్యమైనటువంటిది. మీ ప్రేమ అనురాగాలు ఎదుటి వాళ్ళు గుర్తిస్తారు. కానీ ఎక్కడో చిన్నపాటి ఈ మిస్అండర్స్టాండింగ్ అని అంటాం, అంటే మనుషులను అర్థం చేసుకోవడంలో చిన్నపాటి గ్యాప్ వచ్చేటువంటి దాని వలన కొందరు కావాల్సినటువంటి వ్యక్తులు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది గాక. అందుకనే జాగ్రత్తగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎక్కువగా దైవ కార్యక్రమాలలో విరివిగా పాల్గొనడం జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు చేస్తారు. మీరు ఒకవేళ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కొత్త ప్రయత్నం, ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కొత్త ప్రయత్నం, ఇలా మీ రంగాలలో ఎవరెవరు ఏ రంగాలలో ఉన్నారో వాళ్ళు కొత్త ప్రయత్నాలు చేస్తారు అనేటువంటివి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా ఆ దిశగా అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. ఉద్యోగము కొత్తగా కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా అప్లై చేయండి. ఎప్పుడో మామూలుగా సంవత్సరము 2వ భాగములో, అంటే ఒక అర్ధ సంవత్సరం అయిన తర్వాత మీకు ఉద్యోగం అనేటువంటిది కూడా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కొంతమందికి స్థానచలనము, కొంతమందికి యజమానుల వలన ప్రశంసలు కూడా ఉంటాయి గాక. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును, నిస్సంకోచముగా బయలుదేరవచ్చును. అన్ని అనుకూలిస్తాయి, ఏమి ఇబ్బంది లేదు. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వ్యాపారస్తులకు యథావిధిగా మీకు రావాల్సినటువంటి
లాభాలు మీకు తప్పకుండా వస్తూనే ఉంటాయి గాక. సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతముగానే ఉన్నది. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పని ఎంత మాత్రము లేదుగాక. కోర్టు పరమైనటువంటి వివాదాలు ఏమైనా ఉంటే కూడా కొంతవరకు మీకు అనుకూలముగానే రాబోతాయి. మీకు తీర్పులు వచ్చేటప్పుడు మీకు అనుకూలవంతముగానే కొంతలో కొంత మేలు జరిగింది మాకు అని మీరు సంతోషించేటువంటి విధంగానే ఉంటుంది గాక. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రము కొంచెం యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి చేసుకోవాలి. అలా చేసుకుంటే కొంచెము మేలు జరుగుతుంది ఈ సంవత్సరము అనేటువంటి విషయం తెలియజేస్తున్నాను. తర్వాత ఎన్ని రకాలుగా బాగుండినా ఎవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు వాళ్ళు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక అని తెలియజేస్తూ జయోస్తు.